బ్రేకింగ్ అంటోంది. ఏపీలో మరోసారి ప్రత్యేక హోదా ఇష్యూ హీట్ పుట్టిస్తోంది. ప్రత్యేక హోదాకు మద్దతుగా ఎల్లుండి విశాఖ ఆర్కే బీచ్లో పిలుపునిచ్చిన నిరసనలకు ఎలాంటి అనుమతి లేదని తేల్చెప్పారు ఏపీ డీజీపీ సాంబశివరావు. శాంతి భద్రతలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ఆధారంగా ఇచ్చే పిలుపులకు అనుమతులు ఉండవని చెప్పారు. బీచ్కు రండి అని ఇస్తున్న పిలుపులో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉందన్నారు. అసలు సోషల్ మీడియాలో సందేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదన్నారు డీజీపీ. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించమంటూనే ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనవద్దని యువతకు ప్రజలకు సూచించారు డీజీపీ. ఒకవేళ అవి హింసాత్మకంగా మారితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇటువంటి ఈ కాన్వర్జేషన్స్ లో మీరు రండి, బీచ్కి రండి, లేకపోతే పలానా చోటుకు రండి అని ఇచ్చినటువంటి పిలుపుల్లో దేర్ మే బి లాట్ ఆఫ్ అన్సోషల్ ఎలిమెంట్స్ జాయినింగ్ అండ్ రిసార్ట్ టు వైలెన్స్ లైక్ ఇన్ తమిళనాడులో మొదటి రోజు ప్రోగ్రామ్ బాగానే అయింది, కానీ తర్వాత ఎవ్రీబడి అప్రిషియేట్ ఆన్ ద ఫస్ట్ డే, చాలా బాగా వచ్చారు, మంచి చక్కని క్రమశిక్షణ ఉంది అని చెప్పారు. కానీ usually what happens when such congregations are called for through social media, again unsocial elements రావటం, వచ్చి ఆ ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేయటం, and you have seen the violent incidents that took place. So basically police department తరపు నుంచి మేము చెప్పేది ఏంటంటే, we are not against any individual or any organization or any group who wants to express their opinion. You have the constitutional right. ఇరవై 26న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయని, వాటికి అవాంతరాలు కలిగిస్తే ఊరుకునేది లేదన్నారు డీజీపీ. అసలు 26న విశాఖ ఆర్కే బీచ్లో జరిగే కార్యక్రమానికి నిర్వాహకులు ఎవరన్నారు సాంబశివరావు. ఎక్కడైనా శాంతియుత నిరసనలకు అనుమతిస్తామని, ఇదే టైంలో శాంతి భద్రతను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు డీజీపీ. ఏపీలో మరోసారి ప్రత్యేక హోదా ఇష్యూ హీట్ పుట్టిస్తోంది. ప్రత్యేక హోదాకు మద్దతుగా ఎల్లుండి విశాఖ ఆర్కే బీచ్కు పిలుపునిచ్చిన నిరసనలకు ఎలాంటి అనుమతి లేదని తేల్చెప్పారు ఏపీ డీజీపీ సాంబశివరావు. శాంతి భద్రతలే తమకు ముఖ్యమని స్పష్టం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ఆధారంగా ఇచ్చే పిలుపులకు అనుమతులు ఉండవని తేల్చెప్పారు. బీచ్కు రండి అని ఇస్తున్న పిలుపులో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉందన్నారు. అసలు సోషల్ మీడియాలో సందేశాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదన్నారు డీజీపీ. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించమంటూనే ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనవద్దని యువతకు ప్రజలకు సూచించారు డీజీపీ. ఒకవేళ అవి హింసాత్మకంగా మారితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 26న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉంటాయని, వాటికి అవాంతరాలు కలిగిస్తే ఊరుకునేది లేదంటున్నారు డీజీపీ. అసలు 26న విశాఖ ఆర్కే బీచ్లో జరిగే కార్యక్రమానికి నిర్వాహకులు ఎవరన్నారు సాంబశివరావు. ఎక్కడైనా శాంతియుత నిరసనలకు అనుమతిస్తామని, ఇదే టైంలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు డీజీపీ.
జనవరి 26 దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో హీట్ పెరుగుతోంది. ఇప్పటిదాకా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ వచ్చిన పవన్ తాజాగా జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని యువతరానికి పిలుపునిస్తూ ఉన్నారు. రోజు ట్విట్టర్లో దీనికి సంబంధించి పోస్టింగ్స్ పెడుతూ ఉన్నారు. 26న ఆర్కే బీచ్ కు వచ్చే వాళ్లకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. అంతేకాదు ఇవాళ పవన్ ఆల్బం పేరుతో వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తూ హీట్ మరింత పెంచారు పవన్. ఈ నేపథ్యంలో నిరసనలకు పర్మిషన్స్ ఉండవని డీజీపీ తేల్చెప్పారు. అసలు ఈ విషయాన్నంతా ఎలా చూడాలి? పవన్ ను అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అనుకోవచ్చా, లేదంటే నిరసనలు కంట్రోల్ చేయలేమనే భావనలో ప్రభుత్వం ఉందా? డీజీపీ ప్రెస్ మీట్ తో పాటు ఏపీలో తాజా రాజకీయాలకు సంబంధించిన డీటెయిల్స్ బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, ఆర్కే బీచ్ దగ్గర నిరసనలకు పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని ఎలా చూడొచ్చు? సౌమ్య, 4-5 రోజులుగా సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ట్వీట్లు ఏపీ ప్రజలను, ఏపీ ప్రభుత్వాన్ని, ఏపీ ప్రజల్లో ఒక రకమైన చలనాన్ని కలిగిస్తే ఏపీ ప్రభుత్వాన్ని కొంత భయానికి, ఆందోళనకు గురి చేస్తున్న ఒక అనుమానం అయితే వస్తుంది. ఎందుకోసమంటే పవన్ కళ్యాణ్ కేవలం ట్విట్టర్లో మాత్రమే రాస్తున్నాడు. ఆయన ప్రశ్నిస్తామని ప్రశ్న నుంచి ఆయన ట్విట్టర్కి వచ్చి ట్విట్టర్లో చేస్తున్న కామెంట్లు, రాస్తున్న రాతలు ఇందాక మీరు చెప్పినట్టుగా జల్లికట్టు తర్వాత ఆయన తన కార్యక్రమాన్ని సోషల్ మీడియా ద్వారా బాగా పెంచినట్లుంది. అందుకోసమనే గడిచిన 4-5 రోజులుగా ఇవాళ విడుదల చేసిన తన సాంగ్కు సంబంధించిన లేకపోతే కొన్ని పోయమ్స్ అవన్నీ చూస్తే కనుక ఏపీలో ఉన్న ప్రజలను ఈ ఉద్యమంకు రావాలని చెప్పి హోదా కోసమని గతంలో నిర్వహించిన సభలు, ఇప్పుడు చేస్తున్న కామెంట్లు ఇవన్నీ చూస్తే కనుక మొన్న వచ్చిన సభలకు వచ్చిన జనం ప్రధానంగా యూత్ ఎక్కువ వచ్చింది. ఒకవేళ ఇప్పుడు కనుక మళ్ళీ పవన్ కళ్యాణ్ ట్వీట్లకు స్పందించి జనం బాగా వస్తే కనుక అదుపు చేయడం కష్టమవుతుంది. రెండవది ప్రధాన ప్రతిపక్షం పవన్ కళ్యాణ్ అనే ఒక భయం కూడా బహుశా ఏపీ ప్రభుత్వానికి ఉందేమో అనిపిస్తుంది. ఎందుకోసం అంటే అటువైపున జగన్ చేసిన లేకపోతే కనుక మిగతా విపక్షాలు ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకాలు చేస్తున్నాయి, అక్కడ యాత్రలు కూడా చేస్తున్నాయి. వాళ్ళ విషయంలో అంతగా పట్టించుకొని చంద్రబాబు నాయుడు మాత్రం పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకో ఎక్కువగా రెస్పాండ్ అవుతున్నట్టు తెలుస్తుంది మనకి. ఎందుకోసం అంటే డీజీపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇందాకన్న మాటలు అవి భావప్రకటన స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది, కానీ ఆ భావప్రకటన స్వేచ్ఛతో పాటు తమకు శాంతి భద్రతలను కాపాడేది కూడా ఉంది అన్నారు. అంటే అక్కడ పవన్ కళ్యాణ్కి వస్తున్న రెస్పాన్స్ కానీ లేకపోతే కనుక పవన్ కళ్యాణ్ పిలిపిస్తే స్పందన ఎట్లా ఉంటుందో తెలుసు కాబట్టి కొంత ఈయన మిగతా వాళ్ళకంటే కూడా ఒక ప్రధానమైన ప్రతిపక్షంగా భావిస్తున్నట్టుంది. రెండవది, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడుతో ఆయన దోస్తిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గెలవడానికి పరోక్షంగా ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రధానమైన పాత్ర ఉంది. నిన్న మొన్నటి వరకు నరేంద్ర మోడీ టార్గెట్ చేసుకొని, బీజేపీని సెంటర్గా చేసుకొని, వెంకయ్యనాయుడు సెంటర్గా చేసుకొని చాలా గట్టి విమర్శలు చేసిన, ఘాటైన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ బహుశా ఇప్పుడు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసుకొని వ్యాఖ్యలు చేయాల్సి వస్తున్నది. అందుకోసమనే ఒకవేళ ఆ పరిస్థితి వస్తే కనుక ఏపీలో ఇవాళ అంతో ఇంతో ఫాలోయింగ్ ఉన్నది పవన్ కళ్యాణ్కి అనే అభిప్రాయం కూడా బహుశా ఏపీ ప్రభుత్వానికి ఉన్నట్టుంది. ఎందుకోసం అంటే ముందస్తు అంచనాలు వేసుకోవడం, ప్రణాళిక వేయడం అంతా చంద్రబాబు నాయుడు కొంత తెలుసు అనే అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇట్లా వదిలేస్తే కనుక 6 నెలల్లో, ఏడాది లోపల చేయి దాటిపోతున్న పరిస్థితి కూడా భయం కూడా ఉండొచ్చునేమో. మిగతా నాయకులకి ఇవ్వనంత ప్రయారిటీగా లేకపోతే కనుక అక్కడున్న ప్రధానమైన ప్రతిపక్షానికి లేనంత అది కూడా పవన్ కళ్యాణ్కి ఆయన కొంత దడుచుకున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఎందుకోసమంటే పవన్ కళ్యాణ్ చేస్తున్న అతను చేస్తున్న ఆందోళన కానీ లేదా నిన్న మొన్న సోంపేటకు వెళ్ళిపోయి అక్కడ ప్రజలతో కలిసి ఆయన మాట్లాడింది కానీ, వరుసగా నిర్వహించిన సభలు కానీ ఇవన్నీ కూడా ఏపీలో ఉన్న ఒక ప్రధాన ప్రతిపక్షం ఏమైతే చేయాలనో ప్రధానమైన సమస్యలను ఆయన టేకప్ చేస్తూ వస్తున్నారు. రాజధాని విషయంలో కూడా భూసేకరణ విషయంలో పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాతనే మిగతా జగన్ వెళ్తానో మరొకరు వెళ్తానో ఒక రాజకీయ పార్టీగా లేకపోతే కనుక ఇది కావాలని చేస్తారో రకరకాల అభిప్రాయం, ఏదో ఒక రకమైన అభిప్రాయం, ఒక ముద్ర వచ్చే సూచన ఉంది. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో జరిగే అవకాశం లేదు. సినిమా రంగం నుంచి ఆయన వచ్చిండు, ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చిండు. ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన నేరుగా టార్గెట్ చేసుకొని ఏదైతే ఇష్యూ ఉంటుందో ఆ ఇష్యూ మీద సోషల్ మీడియాలో రాస్తున్నారు, లేదంటే కనుక వీలైతే కనుక తానే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇవన్నీ పరిణామాలు చూసినప్పుడు బహుశా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కనుక అక్కడ ఏపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పవన్ కళ్యాణ్ కొంత భయపడినట్టుగా మనకు అర్థమవుతున్నది. వీరిద్దరి మధ్య కూడా విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉంది. కొంత ఈ చంద్రబాబు నాయుడు లేకపోతే కనుక ఆ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే కనుక ఆయన అభిమానులు కావచ్చు, ఆయన మద్దతు ఇస్తున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ చాలా బలంగా రావాలని కోరుకుంటున్న అక్కడున్న లెఫ్ట్ పార్టీలు కానీ లేకపోతే కనుక మరికొందరు కానీ పవన్ కళ్యాణ్కి మరింత మద్దతు ఇచ్చే సూచన ఉంది. దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు పైన, ఆయన ప్రభుత్వం పైన నేరుగా ఘాటైన వ్యాఖ్యలు ఇప్పటివరకైతే చేయలేదు. కానీ బహుశా ఇప్పుడు జరుగుతున్న ఈ 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు, డీజీ పెట్టే ప్రెస్ మీటు, మొన్న చంద్రబాబు నాయుడు చెప్పింది హోదాకు జల్లికట్టుకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. బహుశా ఇవన్నీ కూడా ఇద్దరి మధ్య మరింత అంతరాన్ని పెంచే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు పైన మరింత ఈయన విమర్శలు చేసే సూచన కూడా మనకు కనపడుతుంది. సౌమ్య, అలాగే బుచ్చన్న, ఒక స్టేట్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్న నిర్ణయం ఇదొకటి.
అండ్ బీచ్కు వచ్చే వాళ్లకు మద్దతు ఉంటుందా అని అంటున్నారు పవన్, కానీ స్వయంగా తానే పాల్గొంటాను అని మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. ఎందుకని? అవును ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ చేసిన సోషల్ మీడియాలో రాసిన కామెంట్లు చూస్తే కనుక తాను ఉద్యమానికి పిలుపునిస్తున్నట్టు ఎక్కడ చెప్పలేదు. కాకపోతే మనం గమనించవలసింది, పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో కామెంట్లు రాస్తే ఆ కామెంట్లకు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు వచ్చిన తర్వాతనే జల్లికట్టు ఉద్యమం తీవ్రమైంది. నిరసనలు చాలా పెద్ద ఎత్తున అయినాయి. చెన్నై నగరం దాదాపుగా విస్తరించిపోయినాయి. మిగతా తమిళనాడు రాష్ట్రంలో చాలా జిల్లాలకు వెళ్ళిపోయినాయి. ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ తానే నేరుగా ఉంటానని చెప్పలేదు, కానీ తాను విడుదల చేసిన పాటలు కానీ లేకపోతే తాను విడుదల చేసిన కవిత్వం కానీ సోషల్ మీడియాలో కామెంట్లు కానీ ఇవన్నీ కూడా పరోక్షంగా హోదా కోసం మీరు ఉద్యమించడానికి ప్రజలకు పిలుపునివ్వడమే. పరోక్షంగా ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ అక్కడ లేకపోయినప్పటికీ కూడా ఆ ఉద్యమానికి పరోక్ష నాయకుడు పవన్ కళ్యాణే. ఇవన్నీ గుర్తించే చంద్రబాబు నాయుడు అందుకోసమనే దీనికి ఆయన మద్దతునివ్వలేదు. రెండవది, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళ మద్దతు పెరుగుతూ వస్తే కనుక ప్రజల్లో కదలిక చాలా ఎక్కువ వస్తుంది. ఆ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో వేస్తుంది. ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు హోదా విషయంలో ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. హోదా తెచ్చుకునే పరిస్థితి అంతకన్నా లేదు. హోదా రాదనే విషయాన్ని కేంద్రం చెప్పింది, చంద్రబాబు నాయుడు మంత్రులు కూడా చెప్పిండ్రు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రమే మర్చిపోయిన హోదా విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. మర్చిపోయిన హోదా విషయాన్ని ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళి చెప్తున్నారు. మర్చిపోయిన హోదా విషయమే చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తును మార్చేలా చేస్తున్నారు. ఆ మర్చిపోయిన హోదా విషయాన్నే పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్తుకు పునాదిగా మెట్టుగా చేసుకుంటున్నారేమో అని అనిపిస్తున్నది. అందుకోసమనే తాను చేస్తున్న నిరసనకు ఆయన అనుమతినివ్వలేదు. అయితే ప్రత్యక్షంగా తాను ఉంటానని చెప్పలేదు, కానీ ఆందోళన చేసిన వారికి తన మద్దతు ఉంటుందన్నారు. అంటే అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు సౌమ్య. కానీ హోదాపై ఇప్పటి వరకు పవన్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. మరి ఈ మీటింగ్ పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని బాబు పవన్ మధ్య ఒక పెద్ద గ్యాప్ వచ్చింది అనుకోవచ్చా? రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకోసం అంటే ఇన్నాళ్ళుగా ఆయన రాజధాని భూసేకరణ విషయంలో భూములు తీసుకున్న సందర్భంలో మనం అభివృద్ధిని చూడాలి, రైతు సమస్యను చూడాలన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎంతో కొంత ఆయన వెనకేసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అప్పట్లో పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినాయి. బాబును వెనకేసుకొచ్చేందుకే పవన్ కళ్యాణ్ మాట్లాడిండు అని. ఈ మధ్యకాలంలో సోంపేటకు వెళ్ళిన సందర్భంలో ప్రశ్నిస్తాను అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. దీనికి పరిష్కారం కనుగొనాలి, ఈ ప్రజా సమస్యలు తీర్చాలని చెప్పిండు ఆయన. ఆ తర్వాత మెల్లమెల్లగా హోదా విషయంలో మాట్లాడినప్పుడు తిరుపతిలో అనంతపురంలో మాట్లాడినప్పుడు ఆయన నరేంద్ర మోడీని బీజేపీని టార్గెట్ చేశారు. కానీ ఇప్పుడు హోదా విషయంలో నేరుగా ఈ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ మధ్య అంతరం కొంత పెరిగినట్లే ఉంది. అది రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కు బాబుకు మధ్య అంతరం పెరిగితే కనుక ఏపీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ అవుతాడనే అనుమానాలకు, అవుతాడనే ఊహాగానాలకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది సౌమ్య. అలాగే పవన్ ట్వీట్స్ లో ప్రధానంగా దక్షిణాది ఉత్తరాది అన్న ఫీలింగ్ తీసుకొస్తున్నారు. దీని వెనక ఎలాంటి వ్యూహం ఉండొచ్చు? చాలా పవన్ కళ్యాణ్ మొన్న చేసిన కామెంట్ వాస్తవానికి తమిళనాడులో జరిగిన ద్రవిడ ఉద్యమం చేసిన వాళ్ళు ఎవరు కూడా చేయలే ఆ కామెంటు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసింది అది ద్రవిడ సంస్కృతి పైన దాడి అన్నారు ఆయన. అంటే ఉత్తరానికి దక్షిణానికి మధ్య తేడా ఉంది, దక్షిణ భారతదేశం పైన ఉత్తరాది వాళ్ళ పెత్తనం కొనసాగుతుంది. దాంతోపాటుగా ఆయన చెప్పింది సాంస్కృతిక ఆధిపత్యం అన్నారు. సాంస్కృతిక ఆధిపత్యం అంటే ఆ పదం వాడడం అంటే ఇక్కడున్న దక్షిణాది ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశం అది, వారి సెంటిమెంట్కు సంబంధించిన అంశం అది. కాబట్టి ఆయన బహుశా ఈ దక్షిణాదిలో ఉన్న రాజకీయాలను, ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య తేడాను, తననేమన్నా కదిలిస్తే కనుక రాజకీయంగా తన ప్రభావం ఎంతో చూపించే ప్రయత్నం ఒకటి. రెండవది, ఈ సౌత్లో జరుగుతున్న ఏపీకి, తమిళనాడుకు, మిగతా ఈ దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలకు భౌగోళికంగా, సాంస్కృతికంగా చాలా అనుబంధం ఉంటుంది. కాబట్టి చాలా పోలికలు కూడా ఉన్నాయి. బహుశా ఈ సౌత్లో ఉన్న ఈ సౌత్ నుంచి నార్త్ను డామినేట్ చేసిన నాయకత్వం కూడా లేదు. ఒకవేళ వెంకయ్యనాయుడు అక్కడి నుంచి ఏమైనా ఉంటే కనుక ఆయన బీజేపీలో మంత్రి స్థానంలో ఉన్నారు, కొంతకాలం అక్కడనే ఉన్నారు తప్ప ఈ భావోద్వేగమైన అంశాలు పట్టుకొని మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. మేబీ ఆయన ఏపీ పాలిటిక్స్లో కీ రోల్ ప్లే చేయడానికి, లేదా కనుక సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో ఒక సింబల్గా ఉండడానికి, లేదా కనుక ఒక నాయకుడిగా ఎదగడానికి బాగా ఉపయోగపడే స్టేట్మెంట్గా మనం దాన్ని చూడవచ్చు. బహుశా పవన్ కళ్యాణ్ ఆలోచన కూడా అట్లే ఉన్నట్లుంది. ఆయన ఆ మాట అన్న తర్వాతనే ఆయన హోదా విషయాన్ని చాలా బలంగా ఆ తెరపైకి తీసుకొని వచ్చిండు. ఆ మాట అన్న తర్వాతనే ఎక్కువ ప్రజల వైపు నుంచి కూడా ఎక్కువ రెస్పాన్స్ వస్తున్నది సౌమ్య. ఎస్ బుచన, అన్ని స్టేట్స్ కి ఆల్రెడీ నిఘా వర్గాల నుంచి హెచ్చరిక ఉంది. 26న రిపబ్లిక్ డే కాబట్టి చాలా అలర్ట్ గా ఉండాలని. ఈ రోజే నిరసనకారులు పిలుపుని ఇచ్చిన నేపథ్యంలో డీజీపీ ఇలాంటి కామెంట్స్ చేశారు అని అనుకోవచ్చా, లేదంటే మిగతా ఏ డే అయినా సరే ఇలాంటి కామెంటే ఉండదా డీజీపీది? సాధారణంగా డీజీపీ ఆయన కొంత డిఫరెంట్గా మాట్లాడతారు. కాబట్టి గతంలో ఇక్కడ ఆర్టీసీ చైర్మన్గా పనిచేసినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో
తన మాట తీరే బహుశా అట్లా ఉండొచ్చేమో, తన పద్ధతి అదేమో. కానీ జనవరి 26 నాడు ఉండే ప్రత్యేక కార్యక్రమం ఒకటి ఉంటుంది. రెండవది అక్కడ పవన్ కళ్యాణ్ పిలిపిస్తే వచ్చే వాళ్ళతో యూత్ ఎక్కువ వస్తారు. మన జల్లికట్ల జరిగింది కూడా యూత్ ప్రధానంగా ఉన్నారు. ఇది అన్నిటికంటే కూడా చాలా భావోద్వేగానికి సంబంధించింది. అక్కడ ఏపీలో ఉన్న ప్రజల్లో వారు జల్లికట్టు అనేది అదేమో విపరీతమైన భావోద్వేగం ఉంది. దాంట్లో వేరే ఏళ్ళ నాటి సంస్కృతి ఉంది. బహుశా ఏపీలో హోదా కోసమో ఇప్పటికిప్పుడే లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏదో గండం ఏర్పడుతుంది అని చెప్పడానికి లేదు. కాకపోతే అది చిన్నగా నిప్పులాగా రాజుకుంటే కనుక అది మంట అయినా కావచ్చు. ఎందుకోసమంటే రాబోయే కాలంలో విద్యకు సంబంధించింది, ఉద్యోగాలకు సంబంధించిన చాలా అంశాలు తెరపైకి వస్తాయి కాబట్టి ఆ భయం కూడా ఆయనకు ఉన్నట్లుంది. అందుకోసమనే వీరు అంటున్నది కూడా ఏంటంటే దీన్ని ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే, పవన్ కళ్యాణ్ ఇందాక చేసిన ట్వీట్ అది, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే స్వేచ్ఛగా నిర్భయంగా నిరసన తెలిపే హక్కు ఉంటుంది, ఆ హక్కును కల్పించడం ప్రజాస్వామ్యం అని చెప్తున్నారు. బహుశా ఆయన ఇవన్నీ మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా అంటే ఈ ఏపీ హోదాకు సంబంధించిన సందర్భంలోనే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు ఆయన, హక్కుల గురించి మాట్లాడుతున్నారు ఆయన, అన్యాయం గురించి మాట్లాడుతున్నారు. దీంతో పాటుగా రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ ప్రజలను బయటికి గింటేసిరని చెప్తున్నాడు. వీలైనంత ఎక్కువగా ఏపీ ప్రజల మనోభావాలను ఆయన రగిలించేందుకు, ఏపీ ప్రజల అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన ట్వీట్లు కానీ, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ కూడా ఏపీ పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా రాబోతున్నాయి. ఏపీ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ ఒక ప్రధానమైన పాత్ర పోషించబోతున్నాడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే కనుక దక్షిణ భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులలో పవన్ కళ్యాణ్ ఇస్ డిఫరెంట్ అనే ఒక బహుశా ఆ థాట్ కూడా ఆయనకు ఉన్నట్లుంది. అందుకోసమనే హోదాకు సంబంధించిన ఉద్యమాంశాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. 26న నిర్వహించదలుచుకున్న ఆందోళన కూడా తాను ప్రత్యక్షంగా లేకపోయినప్పుడు కూడా దానికి సారథ్యం వహించేది తానేననే విషయం సోషల్ మీడియా రాతల ద్వారా మనకు తెలుస్తుంది. సౌమ్య బుచ్చన, జస్ట్ ఇప్పుడే పవన్ మరోసారి ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసనలు తెలిపే హక్కు ఉందంటూ తాజాగా ట్వీట్ చేశారు. సో డీజీపీ ప్రెస్ మీట్ తర్వాత ఇలా ట్వీట్ చేయడాన్ని ఎలా చూడాలి? అయితే పవన్ ఇందాక మనం అనుకున్నట్లుగానే డీజీపీ మాట్లాడిన వెంటనే వీరు రెస్పాండ్ అవ్వడం అంటే ఆ ప్రభుత్వంతోని పవన్ కళ్యాణ్ దాదాపుగా ఆయన ప్రశ్నకు ప్రశ్ననే ఆయన సమాధానంగా చెప్తున్నారు. లేకపోతే కనుక ఒకవేళ నన్ను మీరేమన్నా కెలికితే కనుక దానికి రిజల్ట్ వేరే ఉంటుందనే సిగ్నల్ కూడా ఆయన ఇస్తున్నట్టే మనకు అర్థమవుతున్నది. ఆయన ఈరోజు విడుదల చేసిన పాటల్లో, ఆయన రాసిన కవితల్లో ఈ పంక్తులన్నీ మొత్తం కూడా అక్కడున్న యూత్ను టార్గెట్గా చేసుకొని ప్రభుత్వంని మీరు ప్రశ్నించండి, ప్రభుత్వం దగ్గరికి మీరు వెళ్ళి అడగండి, హోదా మన హక్కు, దీన్ని సాధించుకోవాలి అనే ఒక డైరెక్ట్ సిగ్నల్ ఆయన ఇస్తున్నాడు. ప్రభుత్వం అక్కడ ఆయనకు నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వకపోతే కనుక భావప్రకటన స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులుంటాయి, దాన్ని బాధను ఆవేదనను వ్యక్తీకరించే హక్కు ఉంటుంది, అది రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఆ హక్కును వినియోగించుకోవాలన్నారు. ఒకవేళ కనుక నిరసన తెలిపేందుకు హక్కు ఇవ్వకుంటే కనుక అది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్తున్నారు. ఇవన్నీ మాట్లాడమంటే బహుశా ఏపీ ప్రజల్లో మిగతా రాజకీయ నాయకులు తీసుకొని వెళ్ళిన దానికంటే పవన్ కళ్యాణ్ రూపంలో వెళ్తే కనుక చాలా బలంగా ఉంటుంది. బహుశా చంద్రబాబు నాయుడు భయపడుతున్నది కూడా పవన్ కళ్యాణ్కే. ఎందుకోసం అనంటే ఏం మాట్లాడినా పవన్ కళ్యాణ్ బోల్డ్గా ఉంటున్నాడు. ఇన్నాళ్ళుగా ఉన్న పవన్ కళ్యాణ్కి ఇప్పటికీ కొంత తేడా కనబడుతున్నది. ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు. కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆ ఇన్ని రోజులుగా వెంకయ్యనాయుడు, నరేంద్ర మోడీ అటువైపే ఉంటాడని అనుకున్నారు. కానీ రాష్ట్రానికి కూడా వస్తున్నాడు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన పాత్రను ఏపీకి పరిమితం చేసుకుంటున్నట్లున్నది. ఏపీ ప్రజలపైన దృష్టి పెడుతున్నాడు. ఆయన ఉండేది హైదరాబాదులో అయినా ఏపీ ప్రజలకు సంబంధించిన రాజకీయ అంశాలు, వారి ఉద్యోగాలు, వారి జీవన భద్రత, ఈ అంశాల చుట్టే మాట్లాడుతున్నారు. మిగతా విషయాలు ఎన్ని మాట్లాడినప్పుడు కూడా ఆయన దృష్టాంతం అక్కడనే ఉంది. ఇవన్నీ మాట్లాడిన మాటలన్నీ కూడా ఏపీ రాజకీయాలలో తాను ఒక అల్టిమేట్ లీడర్ కావాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఆయన కామెంట్లు, ఆయన పాటలు, ఆయన స్టేట్మెంట్లు ఇవన్నీ చూస్తే కనుక సహజంగానే చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరి మధ్య విభేదాలు, ఇద్దరి మధ్య మరింత గ్యాప్ పెరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. సౌమ్య, ఎస్ సార్, తాజా ట్వీట్స్ ఒకసారి మీకోసం చదువుతాను బుచ్చన్న. యూత్ ప్రొటెస్ట్ ఈజ్ ఏ పొలిటికల్, ఇట్స్ సిటిజన్స్ రైట్ టు ప్రొటెస్ట్ వెన్ దే వర్ డినైడ్ ఫర్ వాట్ దే హ్యాడ్ బీన్ ప్రామిస్డ్. ఇది ఒక ట్వీట్. అలాగే ఏపీ గవర్నమెంట్ షుడ్ అలో ఏ పీస్ఫుల్ ప్రొటెస్ట్ which they had planned. No one can deny their right in democracy. So right for democracy గురించి కూడా మాట్లాడుతున్నారు పవన్. అయితే రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ప్రధానమైన హామీలు హోదాకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తమకు రావాల్సిన హక్కు కోసమై పోరాడడం అనేది
పౌరుల ప్రాథమిక హక్కే. కానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల, అక్కడున్న ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమకు రావాల్సిన, తాము సాధించుకోవాల్సిన హక్కును ఆయన పదే పదే గుర్తు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును నొక్కొద్దనే విషయం, అంటే దాని అర్థం ఏమిటి? తాను చేస్తున్న ఆందోళనకు మీరు అనుమతినివ్వాలని ఆ ప్రభుత్వానికి ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు. అక్కడున్న వారు కూడా, యూత్ కూడా ఆయన ప్రధానంగా రగిలిస్తున్నది ఆ ఆందోళనకి రమ్మని, ఉద్యమం చేయమని, హోదాను దక్కించుకోవాలని చెప్తున్నారు. వీటన్నిటి ద్వారా అక్కడున్న అన్ని పార్టీల కంటే కూడా తాను అల్టిమేట్ అని, లేకపోతే కనుక తాను పిలుపునిస్తే ప్రజలందరూ వస్తారని, తానే ఏపీ ప్రజల హక్కులను కాపాడే నాయకుడు అనే ఒక విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు. దీంతో పాటుగా ఆయన ఇక్కడ మాట్లాడిందాక మీరు అన్నట్టుగా సౌమ్య, హక్కులకు సంబంధించిన అంశాన్ని ఆయన నిరసన తెలిపే హక్కు, ఆయన అన్నాడు శాంతియుతంగా నిరసన తెలుపాలనుకుంటున్నాం కాబట్టి అందులో ప్రభుత్వానికి వచ్చే నష్టము లేదు. దీంతో పాటుగా ఏపీ ప్రజలకు సంబంధించిన హక్కులు కూడా ప్రపంచం దృష్టికి వెళ్తాయని ఒక భావన కూడా పవన్ కళ్యాణ్కి ఉన్నట్టుంది. సో హోదా కోసం ఇప్పుడు యూత్ ని టార్గెట్ చేస్తూ పవన్ ట్వీట్స్ చేస్తారు అని ఒక విశ్లేషణ వినిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు యూత్ ఎలా రియాక్ట్ కావచ్చు ఈ ట్వీట్స్ కి? పవన్ కళ్యాణ్కు అనుకూలంగానే యూత్ ఉండే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జాబు రావాలంటే బాబు రావాలన్నారు. అయితే అక్కడ జరుగుతున్న నిజంగానే కొత్త రాష్ట్రం కాబట్టి చాలా సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ అర్థం చేసుకోవాల్సిందే. కాకపోతే ఈసారి యూత్ ప్రధానంగా మనకు జరిగిన అనంతపురం సభ, తిరుపతి సభ, ఈ కాకినాడలో జరిగిన సభ, ఈ అన్ని సభలు చూస్తే కనుక వీటన్నింటిలో ప్రధానంగా సభలకు వస్తున్నది యువకులు ఎక్కువ వస్తున్నారు. 18 నుంచి 28-30 సంవత్సరాల వయసున్న వాళ్ళే చాలా ఎక్కువ మంది వస్తున్నారు. వీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వెంట ఉండే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే ఆయన ఒక ట్వీట్ ఇస్తేనే దానికి స్పందన మనం చూస్తున్నాం. ఆయన అనంతపురం సభలో మాట్లాడినప్పుడు, కాలేజీలకు వెళ్ళి మాట్లాడినప్పుడు, మామూలుగా రైతుల ఇష్యూలు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా యువత చాలా బలంగా ఆయనకు దగ్గరికి అవుతున్నారు పవన్ కళ్యాణ్కు. బహుశా అతనిలో బోల్డ్గా మాట్లాడతాడని, నిలబెడతాడని, కొంత ఆయన చెప్పినట్లు ఆయనకు పిచ్చి ఉంది, దానికో లెక్క ఉంది అన్నట్లు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కో లెక్క ఉందని అక్కడున్న ఆ యువత బలంగా అనుకుంటుంది. దీంతో పాటుగా వారికి కనెక్ట్ అయ్యేటువంటి క్యారెక్టర్ ఉన్న లీడర్గా కూడా ఆయన ఎక్స్పోజ్ అవుతున్నాడు. కాబట్టి మేబీ ఆయన కూడా వచ్చే అవకాశమే ఎక్కువ కనబడుతుంది. సౌమ్య, భూషణ, తమిళనాడు జల్లికట్టుకు ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధం లేదని చాలా మంది ఏపీకి సంబంధించిన మంత్రులు రియాక్ట్ అవుతున్నారు. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇదే విషయం చెప్పారు. సో పవన్ ట్వీట్స్ డిఫరెంట్ గా ఎందుకు ఉంటున్నాయి? మీరు మాట్లాడము నిజంగానే పవన్ కళ్యాణ్ ఇంకొక విషయం గమనించాల్సింది. దీంతో పాటుగా సౌమ్య, హోదాకు సంబంధించిన అంశాన్ని ఈ మధ్యకాలంలో ఎవరూ మాట్లాడడం లేదు. పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నారు. మర్చిపోతారనగానే 3 నెలలకో 4 నెలలకో 2 నెలలకు ఒకసారి గుర్తు చేస్తున్నాడు ఆయన. ఈ జల్లికట్టు దీనికి సంబంధం లేదని చంద్రబాబు నాయుడు మరికొంతమంది నాయకులు మాట్లాడినా, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఎంటర్ అయిన తర్వాతనే తమిళనాడులో జల్లికట్టు నిరసన పెద్దగా అయింది. ఒకవేళ రామకృష్ణ బీచ్లో కూడా పవన్ కళ్యాణ్ మరికొంతమంది అక్కడికి పోతే కనుక, లేదా పవన్ కళ్యాణ్ సినిమా హీరో నాయకుడు అటువైపు వెళ్తే కనుక సహజంగానే దానికి స్పందన భారీగా ఉండే అవకాశం ఉంది. తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్న మాటలు స్వయాన చంద్రబాబు నాయుడే జల్లికట్టుకు హోదాకు పోలిక లేదని చెప్పినప్పటికీ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఒక బలమైన అపోజిషను లేకపోతే కనుక పబ్లిక్ ఫిగర్ ఉండే ఒక నాయకుడు అక్కడ కనుక ఒక కీలకమైన అంశంపైన నిరసన చేస్తే కనుక అది మెల్లగా పెద్దగా అయితే కనుక ఆపడం చంద్రబాబు తరం కాదు. రెండవది, ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు అట్లాగే ఉన్నాయి. ఈ 2.5-3 ఏళ్ల కాలంలో కొత్తగా జరిగిందేమీ లేదు, చెప్పడం తప్ప చేసిందేమీ లేదని అభిప్రాయం ఉంది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కు సానుకూలంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా దాన్ని అక్కడ ప్రజలు కానీ మిగతా వాళ్ళు కానీ అంతగా పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటే కనుక బలంగా ఉంటుందా లేదా అనే ఒక సందేహం కూడా ఉంది. అందుకోసమనే తెలుగుదేశానికి సంబంధించిన ముఖ్య నాయకులు, పెద్ద నాయకులు అందరూ కూడా ఈయన పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్కు తెలియదని, ఆయన అర్థం చేసుకోలేదని, రాజకీయ అనుభవం లేదని రకరకాల విమర్శలు చేశారు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆ మధ్యకాలంలో కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ హోదా విషయంతోనే ముందుకెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఒక్క సోంపేట విషయం మినహాయిస్తే అన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నది హోదానే. అందుకోసమనే ఈయనను మినిమైజ్ చేసేందుకోసమే తెలుగుదేశం నాయకులు వీలైనంత ఎక్కువగా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు మరింత మైలేజ్ పెంచుతున్నారనుకోవచ్చు. సౌమ్య, అలాగే పవన్ తాజా ట్వీట్స్ లో పర్మిషన్ ఇవ్వకుండా యువతలో అశాంతిని నెలకొల్పుతున్నారని అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే పవన్ కళ్యాణ్ యువతలో ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కొంత టైం ఇస్తే బాగుండేది,
లేకపోతే కనుక ఈ 2 ఏళ్ళ 3 ఏళ్ళ కాలం నేను చేయలేం కదా, వారిలో ఉన్న ఎంతలో కొంత ఉద్యోగం రాలేదనో ఉపాధి లేదనో ఒక బలమైన ఆకాంక్ష ప్రజల్లో ఉంటుంది, ప్రధానంగా యూత్లో ఉంటుంది. దాన్ని పవన్ కళ్యాణ్ బాగా రెచ్చగొడుతున్నాడని ఒక అభిప్రాయంతో ప్రభుత్వం అయితే ఉంది. అందుకోసమనే గతంలో జరిగిన సభలకు అనుమతినిచ్చింది, కానీ ఈ విషయంలో మాత్రం అది సెట్ బ్యాక్ అవుతున్నది. ఎందుకోసం అంటే మొన్ననే తమిళనాడు జరిగింది, ఇంకా అక్కడ జరుగుతూనే ఉంది. అది కనుక ఇక్కడ జరిగితే సహజంగానే తమిళనాడు ఘటన జరిగితే కనుక దాని ప్రభావం నెల్లూరు నుంచి ఏకంగా విశాఖపట్నం వరకు ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం కొంత వెనక ముందు అవుతున్నది. పవన్ కళ్యాణ్ పిచ్చి సహజంగానే యువకులు చాలా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు, గతంలో పాల్గొన్నారు. ఆయన ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు యూత్ ఫాలోయింగ్ ఉంది. దీంతో పాటుగా పవన్ కళ్యాణ్ ఒక రేర్ క్యారెక్టర్. ఆ విషయం కూడా తాను తప్పు చేసిన తర్వాత తప్పైందని ఒప్పుకున్నారు. తన వ్యక్తిగత బలాలు బలహీనతలు కూడా ఆయన బోల్డ్గా మాట్లాడినారు. ఇవన్నీ కూడా ఈ తరానికి బాగా కరెక్ట్ అయినాయి. పవన్ కళ్యాణ్కు ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది. బహుశా దానికే ప్రభుత్వం భయపడుతుండొచ్చు కూడా. ఎస్, ఓకే బుచ్చన్న.